కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవి, అవసరం వచ్చినప్పుడే ఏదైనా కనుగొనటం సాధ్యమవుతుంది. మానవుడు ఎప్పుడైతే ఆపదల పాలవుతాడో అప్పుడే ఆ ఆపదలు తొలగించుకునే మార్గం కూడా మానవుడే స్వయంగా కనుగొంటాడు. దేవి, అద్భుతంగా చెప్పారు ప్రభు, చక్కగా చెప్పారు. లోకంలోనే అత్యంత మధురమైన ధ్వన. శంఖమా? అంటే గురుదేవులు తప్పకుండా ఈ శంఖం గురించి చెప్పుంటారు. కానీ ప్రభు, పాంచజన్య శంఖం చేసే ధ్వని ఈ లోకంలోనే అత్యంత పవిత్రమైన ధ్వని కదా. ఆ పవిత్ర ధ్వని విన్న తర్వాత కూడా గోకుల వాసులు స్పృహలోకి రాలేదెందుకని? దేవి, గోకుల వాసులకి స్పృహ రావాలంటే కేవలం పవిత్ర ధ్వని సరిపోదు. లోకంలోని అత్యంత మధుర ధ్వని వాళ్ళు వినవలసి వస్తుంది. ప్రభు, నాకసలేమీ తోచడం లేదు. అర్ధరాత్రి వేళ దగ్గర పడుతోంది. యశోదమాత, గోకుల వాసులు ప్రాణాపాయంలో ఉన్నారు. అలాంటి స్థితిలో చిన్నారి నందకుమారుడు సప్తస్వర సమ్మేళమైన ఆ నాదాన్ని లోకంలో ఎక్కడని వెతకగలడు ప్రభు? ఒకవేళ అందుకు ఆలస్యమైపోతే? దేవి, ఈ సృష్టి అంతా మానవుడు ప్రకృతుల సమ్మేళనంగా రూపొందింది. ఒకరు లేనిదే ఇంకొకరు అసంపూర్ణంగా ఉండిపోతారు. అందువల్ల మానవుడికి ఏది అవసరమైనా అతనికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిలోనే ఉండి ఉంటుంది. ఇక కావలసినదల్లా దానికోసం శ్రద్ధగా వెతకటం, మనస్ఫూర్తిగా ఆ అవసరాన్ని గుర్తించగలగటం.
నారాయణ నారాయణ. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది ఆ దేవకి 8వ పుత్రుడు జాడ. వీళ్ళలో ఏ ఒక్కడు దేవకి 8వ పుత్రుడు కాదు. నారాయణ. మధుర ధ్వని ఈ వెదురు మొక్కల్లోంచి వస్తుంది. వీటిని వెతికింది నేను కాదు, అవే నా కోసం వెతుకుతున్నట్టున్నాయి. అమ్మ చెప్పిన ప్రకారం ప్రకృతిలో ఏముంటాయో అవన్నీ మన అంతరంగంలో ఉంటాయంట. ఇప్పటిక నేను ఈ లోకంలో అత్యంత మధురమైన ధ్వనిని వినిపించేలా చేయాలి. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसन्नुतं समस्तदेवताद्भुतं समस्तसत्फलामृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि నారాయణ నారాయణ. कृष्णदैवतं नमामि कृष्णदैवतं. నారాయణ నారాయణ. ప్రభు, పరమ అవతారమైన శ్రీకృష్ణుని అంతరంగంలోంచి వెలువరించిన ఈ పవిత్ర సంగీతం ఈ విశ్వం యావత్తుని మంత్రముగ్ధం చేసింది ప్రభు. మీరు సరిగ్గా చెప్పారు దేవర్షి. ఇంతకు మునుపు గతంలో ఈ లోకంలో ప్రేమ కరుణలమయమైన పిలుపు ఎన్నడూ వినలేదు.
ఇలా చూస్తే యశోద మాత్రమే గోకులవాసులందర్నీ కాదు, శ్రీకృష్ణుడు తన మధుర సంగీతంతో విశ్వాన్నే జాగృతం చేశాడు. నీవు సత్యమును పలికినావు దేవి. శ్రీకృష్ణుడు నేడు ఒక పవిత్ర సంగీత నాదమును నెలకొల్పినాడు. అది కేవలం ఇప్పుడే కాదు, అంతేకాక రానున్నటువంటి కాలములో యుగ యుగాల పాటు అది మానవుని ప్రేమ ధర్మాల మార్గములో ముందుకు నడిపిస్తుంది. ఇక విశ్వములో ఈ మధుర ధ్వని వెలువచ్చినప్పుడల్లా దుఃఖము, సంతాపము, అధర్మపరులు నశించిపోయేలా తనంతట తానే చేస్తుంది. ఈ శబ్దమేమిటి నారాయణ? ఈ శబ్దమేమిటి? చిన్నా, చిన్నా, అమ్మా కంఠంలో మెరిసే మాలలు, ఆపై ఎంతో నల్లని కురులు. నందుడి పరమానందం ఈ నందకుమారుడు మధురమైన మురళీరవం వినిపిస్తున్నాడు. ఆ చంద్రుడి వెలుగు, కస్తూరి తిలకం, వెలుగుతున్న వదనం, ఇలాంటి లీలలన్నీ ఆ నారాయణుడికి సాధ్యమవుతాయి. నారాయణ నారాయణ. ప్రభు, పరమావతారమైన శ్రీకృష్ణుడు వినిపించిన కరుణా ప్రేమలతో నిండిన ధ్వని ముందు ఆ బ్రహ్మరాక్షసి అరుపులో గల అసుర శక్తులన్నీ కూడా ఓటమి పాలైపోయాయి ప్రభు. కానీ ప్రభు నాకొకటి బోధపడటం లేదు. అక్కడున్న గోకులవాసులందరూ నందకుమారుడి ఈ మహిమల గురించి ఎలా తెలుసుకోగలుగుతారు ప్రభు? చిన్నా, ఇదంతా ఎలా జరిగింది? నువ్వు మా అందరినీ ఎలా కాపాడగలిగావు? నాకు అసలేం అర్థం కావడం లేదు. అదేగా అమ్మా, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. సరే కాని కృష్ణ, నీకెలా తెలుసు ఈ మధుర సంగీతం వల్ల ఇక్కడున్న అందరి ప్రాణాలు కాపాడొచ్చని? గురుదేవులు చెప్పారు. ఏంటి, గురుదేవులు చెప్పారా? నాన్నగారు వారేగా నాకు చెప్పారు మధుర సంగీతం వినిపించాలని. కాని చిన్నా,
నీకు ఈ వాయిద్యం ఎక్కడ దొరికింది? ఇది నాకు దొరకలేదమ్మా, ఇదే నన్ను ఎంచుకుంది. నాకు అసలు దీని పేరేంటో కూడా తెలియదు. పేరనేది కేవలం లౌకికమైనది. దేవుడు దేన్నైనా ఆ వస్తువు గుణగణాలను బట్టి గుర్తిస్తాడు. కృష్ణ, ఇవాళ నువ్వు ఒక దైవకార్యం చేశావు. సామాన్యమైన వాయిద్యం ద్వారా ఈ లోకంలోనే అత్యంత మధుర సంగీతాన్ని సృష్టించావు. కానీ గురుదేవా, నేను దీన్ని ఏ పేరు పెట్టి పిలుచుకోవాలి? కృష్ణ, ఈ వాయిద్యాన్ని రూపొందించిన వాడివి నువ్వేగా. దీని గుణగణాలను బట్టి నువ్వే ఏదైనా మంచి పేరు పెట్టు. ఇదేమో బాస్తో తయారైంది. దీంట్లో ఎన్నో మధురమైన స్వరాలు వినొచ్చు. వేణువు వేణువు వేణువా? గురుదేవా, నేను దీన్ని వేణువు అని పిలవచ్చా? వేణువా? చక్కటి పేరు. ఇకపై ఈ లోకమంతా దీన్ని వేణువనే నామంతోనే పిలుచుకుంటుంది. కృష్ణ, ఇవాళ నువ్వు నీ వేణునాదం ద్వారా గోకులవాసులందరినీ పెద్ద సంకటం నుండి కాపాడావు. కానీ గురుదేవా, ఇంత పెద్ద ఆపద హఠాత్తుగా గోకులానికి ఎలా వచ్చింది? అసలు దీని వెనుక ఉన్నవారెవరు? నందా, దీని వెనుక ఎవరున్నారనేది నాకు కూడా తెలియదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. యుగ యుగాలుగా పీడితుడైన ఒక విచిత్ర ధ్వని ఇది. ఒక బ్రహ్మరాక్షసి కర్కశ స్వరంతో చేసిన ఆర్తనాదం ఇది. బ్రహ్మరాక్షస? నందబాబా, ఒకవేళ ఆ కంసుడి బ్రహ్మరాక్షసుని పంపించుంటాడా? దామోదరం బాబాయ్ భ్రమలో పడి అందరినీ భయపెడుతున్నాడు. అందరూ అలా స్పృహ తప్పి పడిపోయినప్పుడు నేను నా కళ్ళారా చూశాను. ఇక్కడ ఆ కంసమామయ్య లేడు, బ్రహ్మ రాక్షసు కూడా లేదు. చూసావా అమ్మా, ఇదంతా ఇలా జరిగిందేంటి? ఇక నా పుట్టినరోజు పండుగ ఎలా జరుపుకోవడం? చిన్నా, ఇవాళ నువ్వు చాలా గొప్ప పని చేసి చూపించావు. నీ పుట్టినరోజు పండక్కి ముందే గోకుల వాసులందరికీ వాళ్ల ప్రాణాలు కానుగ్గా ఇచ్చావు. అందుకని నీ పుట్టినరోజు పండుగని మరింత వైభవంగా జరిపిస్తాం. నాకు అర్థమైంది. నేను వేణువు వాయించగానే వీళ్ళందరికీ స్పృహ వచ్చేసింది. కానీ వేణువు వాయిస్తున్నప్పుడు నన్నెవరో పిలిచినట్టు నాకు అనిపించింది. ఇంతకీ నన్నెవరు పిలిచుంటారు?